born from the golden legacy of Mukunda Jewelers. Porvi, grand opening at KPHP on November 1st. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలు ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు వేస్తే ఆ పార్టీకే అధిక విజయ అవకాశాలు ఉంటాయి. గత 3 ఎన్నికల్లో బీహార్లో పురుషుల కంటే మహిళలదే ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. మహిళల ఓట్లను రాబట్టుకునేందుకు పార్టీలు వివిధ పథకాలతో ఆకర్షిస్తున్నాయి. అయితే ఓట్లు వేయడంలో మహిళలు ముందున్నప్పటికీ అసెంబ్లీలో వారి ప్రాతినిధ్యం మాత్రం తక్కువగా ఉంటోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల ఓట్లను కీలకంగా భావిస్తారు. గత 3 అసెంబ్లీ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళల ఓటింగ్ ఎక్కువగా నమోదైంది. అయినప్పటికీ బీహార్ అసెంబ్లీలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగానే ఉంది. బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయిన తర్వాత 2005లో బీహార్లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో 234 మంది మహిళలు పోటీ చేశారు. వారిలో 24 మంది అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2005 ఫిబ్రవరి ఎన్నికల్లో అనూహ్య ఫలితాల కారణంగా ప్రభుత్వం ఏర్పాటు కాకపోవడంతో కొన్ని నెలలు రాష్ట్రపతి పాలన కొనసాగింది. తర్వాత అదే ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా 138 మంది మాత్రమే మహిళలు బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో 25 మంది మహిళలు బీహార్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2010 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 307 మంది మహిళలు పోటీ చేశారు. వారిలో 34 మంది అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అందులో 22 మంది జేడీయూ నుంచి ఎన్నిక కాగా 11 మంది బీజేపీ నుంచి ఎన్నికయ్యారు. 2015లో జరిగిన ఎన్నికల్లో 273 మంది మహిళలు మాత్రమే బరిలో నిలిచారు. వారిలో 28 మంది శాసనసభలో అడుగుపెట్టారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 370 మంది మహిళలు పోటీ చేసినప్పటికీ 26 మంది మాత్రమే శాసనసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ 34 మంది మహిళలను బరిలో నిలిపింది. బీజేపీ, జేడీయూ రెండూ చెరో 13 మంది మహిళలను బరిలోకి దింపగా చిరాగ్ పాసవాన్ కు చెందిన ఎల్జేపీ 5గురికి టికెట్లు ఇచ్చింది. హెచ్ఏఎంఎస్ 2 మహిళలను, ఆర్ఎల్ఎం 1ని బరిలో నిలిపింది. మరోవైపు మహాగఠబంధన్ 30 మంది మహిళలకు టికెట్లిచ్చింది. బీహార్లో రాజకీయ పార్టీలు మహిళలను అభ్యర్థులుగా నిలబెట్టడానికి ఇష్టపడకపోవడమే అసెంబ్లీలో వారి ప్రాతినిధ్యం తక్కువగా ఉండడానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. దాదాపు అన్ని పార్టీలకు ప్రత్యేక మహిళా విభాగాలు, కష్టపడి పనిచేసే మహిళా నాయకులు ఉన్నారని బోధ్ గయాలోని మగధ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్లు తెలిపారు. కానీ మహిళలకు టికెట్లు ఇవ్వకుండా పురుషులనే ఎంచుకుంటున్నారని పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చాలా మంది మహిళా అభ్యర్థులు ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ఉన్నందునే నిలబెట్టారని తెలిపారు. బీహార్లో గత 3 ఎన్నికల్లో మహిళల ఓటింగ్ శాతం పురుషుల కంటే ఎక్కువగా ఉంది. 2020లో 59.69% మహిళలు ఓటు వేశారు. కానీ పురుషుల్లో కేవలం 54.45% మాత్రమే ఓటు వేశారు. 2015లో ఈ వ్యత్యాసం మరింత ఎక్కువగా ఉంది. మహిళా ఓటర్లు 60.48% ఓటింగ్ నమోదు చేయగా పురుషులు 53.32% నమోదు చేశారు. 2010లో 54.49% మహిళలు ఓటు వేయగా పురుషుల్లో 51.12% మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహిళలు ఎక్కువగా ఓటు వేస్తుండటంతో నితీష్ కుమార్ ప్రభుత్వం వారి కోసం ఎన్నో ప్రత్యేక పథకాలను అమలు చేసింది. వీటిలో పంచాయతీలలో 50% రిజర్వేషన్, ఉచిత సైకిళ్లు, మద్య నిషేధం వంటివి ఉన్నాయి. మహిళల ఓట్లు రాబట్టేందుకు మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల కోసం ఇప్పటికే పలు పథకాలు ప్రకటించారు. వీటిలో 2 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణం కూడా ఉంది. 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న బీహార్లో వచ్చే నవంబర్ 6న, 11న 2 విడతల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.